ఒక పెట్రోల్ బంకు ఏర్పాటుకు రెవెన్యూ, ఫైర్ శాఖల అధికారుల నుంచి ఎస్ఓసీకి ముప్పు తిప్పలు, 3 చెరువుల నీళ్లు తాగే రోజులివి. అలాంటిది ప్రజలకు సంబంధించిన ఆస్తి ఒకదానిని ఒకటి ఆనుకుని ఉన్న ప్రధాన శాఖల ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఆవరణమది. పైగా కావలి నడిబొడ్డు, 4 ప్రధాన రోడ్ల కూడలి ఉన్న ప్రాంతం. ఇలాంటి చోట పెట్రోల్ బంకుకు అధికారులు చకచకా ఎస్ఓసీ ఇచ్చేశారు. పనులు చేపట్టే వరకు ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులకు సమాచారం లేదు. ఇదేమని అధికారులను నిలదీస్తే మాకేం తెలియదు, గతంలో పనిచేసే అధికారులు అనుమతులు ఇచ్చారని, తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఇంత దారుణం ఎక్కడా జరగదని అధికారుల చర్యలపై అందరూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు. అసలు ఈ చీకటి ఒప్పందం ఎలా జరిగింది? బినామీ నిర్వహణలో పెట్రోల్ బంకు కొట్టేసే మాజీ ఎమ్మెల్యే కుట్రనే అంటూ టీడీపీ నేతల ఆరోపణల్లో నిజమెంత? అసలు తనకేమీ తెలియదని చెబుతున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాటల్లో వాస్తవం ఎంత? తెలుసుకోవాలంటే వాచ్ ది N3 న్యూస్. కావలి మండల రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఏడీ, ఏవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, పక్కనే అన్నా క్యాంటీన్, ఇక్కడే కావలి సర్కిల్, రూరల్ పోలీస్ స్టేషన్లు, వీటి పక్కనే సబ్ జైల్, ఖజానా కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడకు నిత్యం వేల సంఖ్యలో ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు కార్లు, ఇతర వాహనాలు అధిక సంఖ్యలో వస్తుంటాయి. ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంకు అనుకునే 4 రోడ్ల కూడలి, ఇంతటి రద్దీ ప్రాంతంలో పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ బంకు నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం రెవెన్యూ శాఖకు చెందుతుందని అధికారులు చెబుతున్నారు. కావలి పట్టణంలో ఈ నిర్మాణం ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతుంది. నాటి కలెక్టర్ నుంచి ఆర్డీఓ, తహసీల్దార్ వరకు అనుమతులు ఇచ్చేశారు. వాస్తవంగా ఈ స్థలం వ్యవసాయ శాఖ ఎదురుగా ఉంది. ఇక్కడ తరచూ ఆ శాఖకు సంబంధించిన సమావేశాలు జరుగుతున్నాయి. ఎంతో ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాల ఆవరణాన్ని లీజుకు ఏ విధంగా ఇస్తారని కావలి ప్రజలు నిలదీస్తున్నారు. భవిష్యత్తులో జరిగే అనర్థాలకు బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలపైన ప్రతి రోజు కూడా మేము గలమెత్తి రోడ్డు మీద ప్రజల పక్షాన పోరాడాం. ఆ రోజు తీసుకున్న నిర్ణయమే ఈ రోజున ఐఓసీ పెట్రోల్ బంక్. ఈ రోజు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నాం. ఈ రోజున అధికారులకు చెప్తున్నాం, మా శాసనసభ్యులు, మా ప్రీతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం, అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తున్నాం. దయచేసి ప్రజలకు ఇబ్బంది పెట్టే ఐఓసీ పెట్రోల్ బంక్ కార్యక్రమాన్ని ఆఫ్ చేయమని. నిరంతరాయం ప్రజలతో మమేకమైనటువంటి కాంపౌండ్ అది. కొన్ని వేల మంది వచ్చిపోతున్నటువంటి కాంపౌండ్ అది. ఎన్నో కార్యక్రమాలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం. రైతుల అవగాహన సదస్సు అయితేనేమి, అదేవిధంగా కర్షకులకి, కార్మికుల అవగాహన సదస్సులు ఆ కాంపౌండ్లో చేసుకుంటున్న విషయం. అటువంటి కాంపౌండ్లో ఈ రోజున పబ్లిక్కి ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా పబ్లిక్ని ఇబ్బంది పెట్టే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం క్యాన్సిల్ చేయాలని కోరుతూ ఈ రోజున ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గుత్తేదారులను కలిసి ఇమీడియట్గా పనులు ఆపండి అని చెప్పడం జరిగింది. ఈ రోజున ఆర్డీఓ గారిని కూడా కలిసి వారికి కూడా అక్కడ ఉన్నటువంటి కష్టాన్ని సుఖాన్ని చెప్దామని చెప్పని మేము వచ్చాం. అదేవిధంగా ఇప్పుడు మా శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్తున్నాం. వారి ద్వారా మేము కలెక్టర్ గారి దగ్గర కూడా కలుస్తాం. కలిసి అక్కడ పబ్లిక్ ఇన్కన్వీనియంట్గా ఉన్నటువంటి ఐఓసీ పెట్రోల్ బంకుని పూర్తిగా తొలగించే విధానికి మా వంతు ప్రయత్నం మేము కావలి పట్టణ పౌర సమాజం తరఫున, పబ్లిక్ తరఫున కూడా మేము హామీ ఇస్తున్నాం. ప్రస్తుతం మంజూరు చేస్తున్న పెట్రోల్ బంకులన్నీ ఊరికి వెలుపల అయితేనే అధికారులు అనుమతులు ఇస్తున్నారు. అలాంటిది ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంతో విలువైన డాక్యుమెంట్స్ 24 గంటలు ప్రజల తాకిడి ఉన్న ప్రాంతాల్లో అనుమతులు ఎలా ఇచ్చారన్నది ప్రశ్నగా మారింది. ఈ వ్యవహారంపై అధికార పార్టీ టీడీపీ నేతలు ఇది ముమ్మాటికి నాటి వైసీపీ ప్రభుత్వ కుట్రేనని ఘంటాపథంగా చెబుతున్నారు. 4 కాలాల పాటు వైసీపీ ప్రభుత్వమే ఉంటుందని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తన బినామీల నిర్వహణలో రెవెన్యూ నుంచి ఈ పెట్రోల్ బంకు కొట్టేసే పన్నాగమే జరిగిందని ఆరోపిస్తున్నారు. కావలి ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో జరిగిన విషయాలన్నీ కూడా అన్న క్లియర్ కట్ గా మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు గారు చెప్పారు.
అయితే నాకు ఒక సర్ప్రైజ్ గా మిగిలేది, ఆ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్న కాలంలో రాష్ట్రంలో ఉన్న భూములన్నింటినీ తాకట్టు పెడతా ఉన్నారు, అమ్మేస్తా ఉన్నారు. మరి కావల్లో ఒక భూమి కూడా తాకట్టు పెట్టలేదు, చంద్రనైనా అమ్మేయలేదు. చాలా మంచోడు కావాలి మాజీ ఎమ్మెల్యే అనుకునేవాడు నేను. మనకేం తెలుసు, ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఎంఆర్ఓ ఆఫీసులు అమ్మేశారు. తన కళాశాల పాఠశాలల బస్సులే వందల సంఖ్యలో ఉన్నాయని, వీటికి పెట్రోల్ బంకు అనుకూలంగా ఉంటుందని ఆలోచనే అని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే నాడు అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం తనకు తెలియదని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చెబుతున్నాడు. దాంట్లో పెట్రోల్ బంకు, ఎంఆర్ఓ ఆఫీసు, పెట్రోల్ బంకు. అసలు బుద్ధుండేవాడు ఉంటే ఎంఆర్ఓ ఆఫీసులో అన్నా క్యాంటీను, పెట్రోల్ బంకు అట్టండి ఎవడైనా శాంక్షన్ ఇస్తాడా? బుద్ధుండేవాడు ఎవడైనా? ఎందుకంటే అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది, అగ్రికల్చర్ ఆఫీస్ ఉంది. ఇన్ని ఆఫీసులు ఉంటే ఆడకు వచ్చే జనం ఎంతమంది ఉంటారు? అంతమంది జనాలు ఉన్నప్పుడు ఆడ ప్లేస్, ఓపెన్ ప్లేస్ కావాలా? వాటిలో పోయి పెట్రోల్ బంకు, అన్నా క్యాంటీన్ ఇట్లాంటి ఇచ్చేదానికి ఎవడైనా బుద్ధుండేవాడు పర్మిషన్ ఇస్తాడా? ఇది నిన్న నేను చదివి పేపర్లో నేను ఆర్డీఓ ఫోన్ చేశా. ఎందుకంటే అప్పుడున్న ఆర్డీఓ ఫోన్ చేశా, అడిగా. ఏమంటే ఆయన ఏం చెప్పాడంటే, సార్ అప్పుడు కలెక్టర్ గారు మా కాడికైతే లెటర్ పంపించాడు, ఇమీడియట్ గా శాంక్షన్ చేయాలని. సార్ అది కంజెస్టెడ్ ఉంటుంది, చేయకూడదని మేము చెప్పాం సార్. అప్పుడు చేయకూడదని మీకు తెలియదు, చెప్పాం సార్. కానీ ఇప్పుడు మళ్ళీ ఎటు వచ్చిందో శాంక్షన్ నాకు తెలియదు అని చెప్పాడు. అంటే దీని వెనక డ్రామా ఉందా? ఎవరు శాంక్షన్ చేయించారు, ఎందుకు చేశారు? ఓకే, ఒకవేళ శాంక్షన్ ఒక అయ్యిందనుకో మాకు తెలియకుండా అధికారులు ఏదైనా తప్పుదం చేస్తుంటే కావలికి ఎమ్మెల్యే ఎవరు? ఈరోజు ఎవరు అనామకుడు కాదు కదా, ఎమ్మెల్యే ఉన్నాడు కదా. దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? ఆపండి, మేము వస్తాం, ఆపేద్దాం. దానికి సంబంధించిన మెటలు అవన్నీ కూడా మరి శ్రీ గురు రాఘవేంద్ర డ్రగ్స్ వస్తా ఉంది. వాటికి సంబంధించిన మెటల్ ఇంత డ్రామాలు, ఇది మొత్తం కూడా ఈరోజు ఆ పెట్రోల్ బంక్ ఆపాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము కూడా దానికోసం తప్పకుండా ఆపమని చెప్తాము. దాన్ని ఆపాల్సిన బాధ్యత ప్రస్తుతం ఎమ్మెల్యే బాధ్యత. అనుకుంటే తప్పకుండా ఆపచ్చు, కానీ అనుకోడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, అతను అనుకోడు. ఇట్లాంటి చేయమని చెప్పండి, మేము సపోర్ట్ వస్తాం. మేము ఆయన కలిస్తే తప్పకుండా ఆగిపోద్ది. ఆపే దమ్ముందేమో చేయమని. ఈ మాటల్లో వాస్తవం ఎంత? నాడు ఆయనకు తెలియకుండా నియోజకవర్గంలో చీమ కూడా కదలని పరిస్థితి ఉండేది. నాడు ఆర్డీఓ సీనానాయక్, తహసీల్దార్ మాధవరెడ్డి ఆయన జేబులో మనుషుల్లా వ్యవహరించారు. వీరిని కలెక్టర్ ఆదేశిస్తే అప్పటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి చెప్పకుండా నిర్ణయం తీసుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు అధికార పార్టీగా వైసీపీ లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ పెట్రోల్ బంక్ వద్దని తాను ఉద్యమం చేస్తానని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ప్రస్తుత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్పందించలేదు. కానీ టీడీపీ నాయకులు తాము అడ్డుకుంటామని చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్. మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.